హీరో పేరొచ్చేసి షాంగ్ జీ హున్. ఇంత పలకడం కష్టం కాబట్టి సింపుల్‌గా మనం షాంగ్ అని పిలుచుకున్నాం. షాంగ్ ఒక పేదవాడనమాట. షాంగ్‌కి ఒక కూతురుంటది. కానీ అతనికి విడాకులయిపోయి తన భార్య వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటది. అండ్ వాళ్ళ కూతురు తన భార్య దగ్గర ఉంటది. షాంగ్ తింటూ ఉంటే వాళ్ళ అమ్మేమో అక్కడికొచ్చి "నీ కూతురు పుట్టినరోజుకి ఏదైనా కొనివ్వు" అని అంటుంది. షాంగ్ ఏమో "నాకు ఈ డబ్బులు సరిపోవు ఇంకా కావాలి" అంటాడు. వాళ్ళ అమ్మేమో ఎక్స్‌ట్రా డబ్బుని ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోద్ది. షాంగ్ ఏమో వాళ్ళ అమ్మ వెళ్ళిపోయాక వాళ్ళ అమ్మ ఏటీఎం కార్డ్‌ని తీసుకొని ఏటీఎంకి వెళ్తాడు. ఏటీఎం పిన్ కొడుతుంటే రాంగ్ పిన్ అని వస్తూ ఉంటది. ఇంకా ఆఖరికి తన కూతురు పుట్టినరోజు డేట్‌ని కొడతాడు. అప్పుడు కరెక్ట్ పిన్ అని వస్తది. డబ్బులు విత్‌డ్రా చేసి దాంతో బెట్టింగ్ వేస్తాడు. ఫస్ట్ ఒకసారి ఓడిపోతాడు. అండ్ తర్వాత సారి చాలా ఎక్కువ డబ్బుని సంపాదిస్తాడు. అక్కడ కౌంటర్‌లో ఉన్న అమ్మాయి గెలిచిన అమౌంట్‌ని షాంగ్‌కి ఇస్తది. షాంగ్ ఏమో ఆ కౌంటర్‌లో ఉన్న అమ్మాయికి ఔట్ ఆఫ్ హ్యుమానిటీ కొంచెం అమౌంట్ ఉంచుకోమని ఇస్తాడు. ఇంకా అదే టైంలో షాంగ్‌కి అప్పు ఇచ్చిన వ్యక్తులు అతన్ని వెంబడిస్తారు. షాంగ్ ఏమో పరిగెడతారు. వాళ్ళు కూడా పరిగెడతారు. దారి మధ్యలో షాంగ్ వెళ్లి ఒక అమ్మాయిని గుద్దుతాడు. ఆ అమ్మాయికి సారీ చెప్పి అక్కడి నుంచి పరిగెట్టే సమయంలో షాంగ్ ఆ అప్పులోళ్ళకి దొరికిపోతాడు. కానీ షాంగ్ దగ్గర డబ్బు ఉండదు. ఎందుకంటే షాంగ్ డాష్ ఇచ్చిన అమ్మాయి ఆ డబ్బును కొట్టేస్తది. అప్పు వాళ్ళేమో ఇంకో 30 రోజుల్లో నువ్వు మా అప్పు ఇవ్వకపోతే నీ కిడ్నీ తీసుకుంటాం అన్నట్టు సంతకం చేపించుకుంటారు అతనితో. ఇంకా షాంగ్‌కి ఏం చేయాలో తెలియక మళ్ళీ ఆ కౌంటర్ దగ్గర ఉన్న అమ్మాయి దగ్గరికి వచ్చి ఇందాకిచ్చిన అమౌంట్‌ని ఇవ్వమని అడిగి సారీ చెప్తాడు. అదే డబ్బుతో తన కూతురికి ఒక గిఫ్ట్ కొందామని గేమ్ జోన్‌కొచ్చి ఆ గేమ్ ఆడి ఒక చిన్న పిల్లవాడి సహాయంతో ఒక గిఫ్ట్‌ని గెలుచుకుంటాడు. ఆ గిఫ్ట్ బాక్స్ లోపల ఓపెన్ చేస్తే గాని ఏముందో తెలీదు. ఇంకా తన కూతురిని ఒక చిన్న రెస్టారెంట్‌కి తీసుకెళ్తాడు. షాంగ్ ఏమో తన కూతురుతో "నీకింతకన్నా మంచి ఫుడ్ ఇప్పించాల్సింది" అని అంటాడు. "పర్లేదు ఇంతకు ముందే నా సవతి తండ్రి నన్ను ఒక మంచి రెస్టారెంట్‌కి తీసుకెళ్ళాడు" అని వాళ్ళ కూతురు చెప్పిద్ది. వాళ్ళ కూతురి కోసం తెచ్చిన గిఫ్ట్‌ని ఇస్తాడు. ఆ గిఫ్ట్ ఓపెన్ చేస్తే అందులో ఒక గన్ ఉంటది. కానీ ఆ గన్‌ని కాలిస్తే అదొక లైటర్ లాగా పనిచేస్తది. ఆ గన్‌ని చూసి వాళ్ళ కూతురు షాక్ అయిద్ది. అండ్ సాంగ్ కూడా షాక్ అవుతాడు. ఒక అమ్మాయికి గన్ గిఫ్ట్ ఇవ్వడం ఏంటి అన్నట్టు. కవర్ చేద్దామని ఏదో ట్రై చేస్తాడు. కానీ వర్కౌట్ అవ్వదు. వచ్చే సంవత్సరం మంచి గిఫ్ట్ కొనిస్తా అని వాళ్ళ కూతురికి ప్రామిస్ చేస్తాడు. ఇంక తన కూతురిని వాళ్ళ ఇంట్లో అప్పజెప్పి షాంగ్ ఒక రైల్వే స్టేషన్‌లో కూర్చుంటాడు. అప్పుడు అతని పక్కన ఒక వ్యక్తి కూర్చొని "మనం ఒక గేమ్ ఆడదాం. మీరు గెలిస్తే నేను మీకు ₹1,00,000 ఇస్తాను. అదే నేను గెలిస్తే మీరు నాకు ₹1,00,000 ఇవ్వాలి" అని అంటాడు. ఆ గేమ్ ఏమో ఒక చిన్న పిల్లల ఆట. సరే అని షాంగ్ ఆడతాడు. కానీ ఓడిపోతాడు. ఇప్పుడు షాంగ్ అతనికి ₹1,00,000 ఇవ్వాలి. కానీ అతని దగ్గర ఉండవు. అప్పుడు అవతల వ్యక్తి ఏమంటాడంటే 1,00,000 బదులు నేను మిమ్మల్ని ఒక చెంపదెబ్బ కొడతా అంటాడు. ఇంకా అలా చాలా సార్లు షాంగ్ ఓడిపోతూనే ఉంటాడు. అండ్ చెంపదెబ్బలు తింటూనే ఉంటాడు. అలా చాలా సేపటి తర్వాత షాంగ్ ఒకసారి గెలుస్తాడు. అండ్ వెంటనే ఆ అవతల వ్యక్తిని చెంపదెబ్బ కొడదామని ప్రయత్నిస్తాడు. అండ్ ఆ అవతల వ్యక్తి ఏమో సాంగ్‌ని ఆపి మీరు ₹1,00,000 గెలుచుకున్నారు అని ఆ ₹1,00,000 సాంగ్ ఇస్తాడు. సాంగ్ ఏమో ఆ ₹1,00,000ని లెక్కపెడుతూ ఉంటాడు. అండ్ ఆ అవతల వ్యక్తి ఏమో ఇలాంటి ఎన్నో గేమ్స్ ఉంటాయి. మీరు ఇంకా ఎంతో సంపాదించుకోవచ్చు అని సాంగ్‌తో చెప్తాడు. సాంగ్ ఏమో ఏం స్పందించడు. అండ్ ఏం పట్టించుకోడు. ఇంకా అవతల వ్యక్తి ఏమో సాంగ్ పుట్టుక నుంచి ఇప్పటి వరకు ఉన్న డీటెయిల్స్ మొత్తం చెప్తాడు. సాంగ్ ఏమో ఎవడ్రా నువ్వు అని కోపడతాడు. అప్పుడు ఆ అవతల వ్యక్తి సాంగ్‌కి ఒక కార్డ్ ఇస్తాడు. ఇంక సాంగ్ ఏమో వాళ్ళ ఇంటికి వెళ్ళే దారి మధ్యలో తన ఫ్రెండ్ సాంగు వాళ్ళ మదర్ రెస్టారెంట్ దగ్గర ఆగుతాడు. ఆమేమో మా వోడు బిజినెస్ ట్రిప్ మీద ఫారెన్ మొత్తం తిరిగేస్తున్నాడు అన్నట్టు చెప్పిద్ది. ఆవిడ దగ్గర నుంచి ఫుడ్ కొనుక్కొని సాంగ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంక ఇంటికి వెళ్ళాక వాళ్ళ అమ్మకి కొంత డబ్బిస్తాడు. అండ్ వాళ్ళ అమ్మేమో నెక్స్ట్ ఇయర్ మీ కూతురు వాళ్ళ అమ్మతో కలిసి అమెరికాకి షిఫ్ట్ అయిపోతున్నారు. నువ్వు ఎలా అయినా సరే నీ కూతురిని ఇక్కడ ఉంచాలి. అలా ఉంచాలంటే లా ప్రకారం నువ్వు మంచి ఫైనాన్షియల్ కండిషన్‌లో ఉండాలి. నీ కూతురిని చూడకుండా నువ్వు ఉండగలవా? అని చెప్తుంది. సాంగ్ ఏమో ఇంకా చాలా బాధగా వాళ్ళ కూతురుతో దిగిన ఫోటోస్‌ని చూస్తూ ఉంటాడు. అదే టైంలో రైల్వే స్టేషన్‌లో ఆ వ్యక్తి ఇచ్చిన కార్డ్ మీద ఉన్న నంబర్‌కి ఫోన్ చేస్తాడు. తనని తాను రిజిస్టర్ చేసుకుంటాడు. అండ్ ఒక ప్లేస్‌లో వెయిట్ చేస్తూ ఉంటాడు. అక్కడికి ఒక వ్యాన్ వస్తది. ఆ వ్యాన్ వాళ్ళు పాస్‌వర్డ్ అడుగుతారు. సాంగ్ కూడా పాస్‌వర్డ్ చెప్తాడు. అండ్ ఆ వ్యాన్ లోపలికి ఎక్కాక అతనికి మత్తుమండిచ్చి పడుకోబెడతారు. లేచి చూస్తే ఒక కొత్త ప్లేస్‌లో ఉంటాడు. ఆ ప్లేస్‌లో ప్లేయర్స్ అందరూ ఉంటారు. అంటే గేమ్ ఆడే ప్లేయర్స్ అందరూ. ఒక్కొక్క ప్లేయర్‌కి ఒక్కొక్క నంబర్ ఇస్తారు. వాళ్ళ ఒరిజినల్ నేమ్స్ అనేవి ఎక్కడ చెప్పరు. మొత్తం 456 ప్లేయర్స్ ఉంటారు. అండ్ సాంగ్ నంబర్ వచ్చేసి 456. అండ్ సాంగ్‌కి ఒక ముసలతను పరిచయం అవుతాడు. అతని నంబర్ వచ్చేసి 1. అతనికి డెమెన్షియా ప్రాబ్లమ్ ఉంటది. అంటే జరిగిపోయింది గుర్తు తెచ్చుకోవడానికి కష్టపడుతూ ఉంటాడు. ఇంకా అక్కడ ఉన్న ప్లేయర్స్‌లో ఇద్దరు ప్లేయర్స్‌కి గొడవ అయ్యిద్ది. ఆ ఇద్దరు ప్లేయర్స్ ఎవరంటే 101 అండ్ 67. ఈ నంబర్స్ అనేవి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ప్లేయర్స్‌ని నంబర్స్‌తోనే పిలుస్తారు. అండ్ ఈ వీడియోలో కూడా నేను అదే చేస్తాను. ఈ 101 ప్లేయర్‌ని మనం ఈ సీరీస్‌లో విలన్ అని అనుకోవచ్చు. అండ్ 67 ఏమో స్టార్టింగ్‌లో సాంగ్ దగ్గర నుంచి డబ్బులు కొట్టేసింది కదా! ఆ అమ్మాయి. ఇంకా అదే టైంలో ఆ గేమ్‌ని ఆర్గనైజ్ చేసి కొంతమంది స్టాఫ్ మెంబర్స్ పింక్ డ్రెస్ ఏసుకొని అండ్ ఒక మాస్క్ పెట్టుకొని అక్కడికొస్తారు. ఆ మాస్క్ మీద కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ సింబల్స్ ఉంటాయి. సర్కిల్ ఉంటే ద లోయెస్ట్ అన్నమాట. సర్కిల్‌కి హెడ్ వచ్చేసి ట్రయాంగిల్. అండ్ ట్రయాంగిల్‌కి హెడ్ వచ్చేసి స్క్వేర్. స్క్వేర్ వ్యక్తి అక్కడ ప్లేయర్స్‌కి రూల్స్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. 6 రోజుల పాటు 6 గేమ్‌లు ఆడితే
ఎవరైతే లాస్ట్ గెలుస్తారో వాళ్ళకే క్యాష్ ప్రైజ్ వస్తది. ఇంకా ప్లేయర్స్ ఏమో మిమ్మల్ని ఎలా నమ్మాలి? అసలు మీరెవరు? ఇలాంటి క్వెషన్స్ అడుగుతూ ఉంటారు. వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ చెప్తా ఉంటారు. అంటే వాళ్ళకున్న అప్పులతో సహా ఎంత అప్పు ఉంది మొత్తం చెప్తారు. అక్కడికి షాంగ్ ఫ్రెండ్ అయిన సాంగు గూడా వస్తాడు. అదే బిజినెస్ ట్రిప్స్‌లో ఫారెన్ తిరిగే సాంగు అనమాట. మీరు గేమ్స్ ఆడకూడదు అనుకుంటే మీ అప్పుల ప్రపంచానికి మీరు మళ్ళీ తిరిగెళ్ళిపోవచ్చు అని చెప్తాడు. ఎలాంటి గేమ్స్ ఆడాలి అని ప్లేయర్ 199 అడుగుతాడు. ఈ 199 కూడా సిరీస్‌లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఏ గేమ్ ఆడాలో ముందు చెప్పడం కుదరదు. డైరెక్ట్ మీరు గేమ్ దగ్గరికి వెళ్ళాక తెలుస్తది. అండ్ అలాగే క్యాష్ ప్రైజ్ కూడా ఎంత అనేది ఫస్ట్ గేమ్ అయిపోయాక చెప్తా అని ఆ స్క్వేర్ వ్యక్తి చెప్తాడు. ఇంకా ప్లేయర్స్ అందరి చేత ఒక కన్సెంట్ లెటర్‌ని సైన్ చేపించుకుంటారు. అందులో కండిషన్స్ ఏముంటాయంటే ఒక ప్లేయర్ గేమ్ ఆడను అంటే కుదరదు. ఒకవేళ ఆపేస్తా అంటే అతను ఎలిమినేట్ అయిపోతాడు. ఒకవేళ మెజారిటీ ఆఫ్ ది పీపుల్ కలిసి మేము గేమ్స్ ఆడము అని అనుకుంటే గేమ్‌ని ఆపేయొచ్చు. ఇవి 3 కండిషన్‌లు. ఆ కన్సెంట్ లెటర్ మీద సైన్ చేశాక ప్లేయర్స్ అందరిని ఒక ఫోటో తీసుకుంటారు. వీళ్ళందరిని లోపల నుంచి ఒకతను సోఫాలో కూర్చొని పెద్ద స్క్రీన్‌లో చూస్తూ ఉంటాడు. అండ్ ఒకరికి ఫోన్ చేసి మేము ఫస్ట్ గేమ్‌కి ఏర్పాట్లు మొత్తం చేసేసాం అని చెప్తాడు. ఇతన్ని ఫ్రంట్ మ్యాన్ అని పిలుస్తారు. ఇంకా ప్లేయర్స్ అందరిని ఫస్ట్ గేమ్ ఆడడానికి తీసుకెళ్తారు. ఈ గేమ్ పేరొచ్చేసి రెడ్ లైట్, గ్రీన్ లైట్. రూల్స్ ఏంటంటే అక్కడ ఒక బొమ్మ ఉంటది. ఆ బొమ్మ చెట్టు వైపుకి తిరిగి ఒక పాట పాడుతూ వెనక్కి తిరిగి ఆపేస్తది. అలా ఆపేసాక ప్లేయర్స్ ఎవరు కదలకూడదు. అండ్ ఆ పాట పాడే సమయంలో ప్లేయర్స్ కదలాలి. పాట ఆపేసాక ఎవరైనా కదిలితే వాళ్ళు ఎలిమినేట్ అయిపోయినట్టే. అలా కదులుతూ కదులుతూ ఒక లైన్ ఉంటది. ఆ లైన్ క్రాస్ చేయాలి. అది కూడా 5 మినిట్స్‌లో చేయాలి. ఇప్పుడు గేమ్ స్టార్ట్ చేస్తారు. ఆ బొమ్మ పాట పాడాక అందరూ కదులుతారు. పాట ఆపేసాక అందరూ ఆగిపోతారు. కానీ ఒక్క వ్యక్తి కదులుతాడు. అప్పుడు ఒక బుల్లెట్ సౌండ్ వచ్చి అతను కింద పడిపోతాడు. మళ్ళీ ఆ బొమ్మ పాట పాడుతది. మళ్ళీ ఆపేస్తది. ఆ కింద పడిపోయిన వ్యక్తి దగ్గరికి వేరే వ్యక్తి వచ్చి చూస్తాడు. ఆ కింద వ్యక్తి అప్పుడు నోట్లో నుంచి రక్తం కక్కుతాడు. అది చూసి భయమేసి ఆ వ్యక్తి అక్కడి నుంచి పారిపోదామని ట్రై చేస్తాడు. అప్పుడు అతని లోపల కూడా ఒక బుల్లెట్ దిగిపోద్ది. ఇంకా ప్లేయర్స్ అందరూ చాలా కంగారు పడిపోతూ ఉంటారు భయపడుతూ. కదిలిన ప్లేయర్స్ అందరిని బుల్లెట్స్ తో చంపేస్తారు. ఇదంతా ఫ్రంట్ మ్యాన్ ఏమో స్క్రీన్ లో చూస్తూ ఎంజాయ్ చేస్తా ఉంటాడు. ఆల్మోస్ట్ చాలా మంది చనిపోతారు. షాంగ్ ఏమో కాలు జారి పడిపోయే టైంలో 199 అతన్ని కాపాడతాడు. కొంతమంది ఫినిష్ లైన్ ని క్రాస్ చేసి వెళ్ళిపోయి ఈ గేమ్ ని క్వాలిఫై అవుతారు. మన హీరో కూడా టైం లోపే ఆ ఫినిష్ లైన్ ని క్రాస్ చేసేస్తాడు. టైం అయిపోయాక ఫినిష్ లైన్ ని క్రాస్ చేయని వాళ్ళని చంపేస్తారు. చనిపోయిన ప్లేయర్స్ శవాల్ని అక్కడ స్టాఫ్ మెంబర్స్ కాలుస్తూ ఉంటారు. షాంగ్ ఏమో తనని కాపాడినందుకు 199కి థాంక్స్ చెప్పుకుంటాడు. అప్పుడు స్క్వేర్ పర్సన్ అక్కడికి వస్తాడు. ఫస్ట్ గేమ్ అయ్యాక 456లో మొత్తం 201 మెంబర్స్ క్వాలిఫై అవుతారు. అక్కడ చాలా మంది ప్లేయర్స్ మేము ఈ గేమ్ ఆడలేము మమ్మల్ని ఇంటికి పంపించేయండి అని అడుగుతారు. స్క్వేర్ పర్సన్ ఏమో రూల్ నెంబర్ 1 అని రూల్స్ మాట్లాడతాడు. అప్పుడు సాంగు ఏమో రూల్ నెంబర్ 3 మాట్లాడతాడు. అదే ఎక్కువ మంది కలిసి వెళ్ళిపోవాలనుకుంటే అక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు. అప్పుడు ఓటింగ్ పెడతారు. కానీ అంతకంటే ముందు స్క్వేర్ పర్సన్ ఏమో క్యాష్ ప్రైజ్ ని అనౌన్స్ చేస్తాడు. అది ఎంత అంటే 25.5 బిలియన్ వాన్ అంటే ఒక్క ప్లేయర్ చనిపోతే ఆ క్యాష్ ప్రైజ్‌లో 60,00,000 యాడ్ అయ్యిద్ది. స్క్వేర్ పర్సన్ ఏమో మీరిప్పుడు వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోవచ్చు. కానీ మీకు డబ్బులేం రావు. చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌కి 60,00,000 చొప్పున వెళ్తాయి అని అంటాడు. ఇప్పుడు ఓటింగ్ స్టార్ట్ అయిద్ది. షాంగ్ ఏమో బయటికి వెళ్ళిపోవాలి అని ఓటేస్తాడు. సాంగు ఏమో ఉండాలని ఓటేస్తాడు. ఇలా ఓటింగ్ జరుగుతూ ఉంటే లాస్ట్‌కి 100, 100 ఈక్వల్ ఓట్స్ వస్తాయి. లాస్ట్ ఓట్ వచ్చేసి ప్లేయర్ నంబర్ 1ది. ఇతనికి డిమెన్షియా ప్రాబ్లమ్ వల్ల ఏది దేనికో అర్థం కాదు. సో బయటికి వెళ్ళిపోవాలని ఓటేస్తాడు. సో ఎక్కువ మంది బయటికి వెళ్ళిపోవాలని ఓటేసారు కాబట్టి అందరిని బయటికి పంపించేస్తారు. సాంగ్ అండ్ ప్లేయర్ 67ని కలిపి ఒక ప్లేస్‌లో పడేస్తారు. వాళ్ళకి కట్లు కట్టేసి ఉంటాయి. సాంగ్ ఏమో 67 కట్లు విప్పడానికి హెల్ప్ చేస్తాడు. 67 ఏమో సాంగ్‌కి హెల్ప్ చెయ్యదు. ఎందుకంటే అతను డబ్బు కొట్టేసినందుకు అతను కాపాడతాడు, దాడి చేస్తాడేమో అని. సాంగ్ ఏమో నేనేం చేయను నా కట్లు విప్పు అంటాడు. ఆ అమ్మాయేమో సాంగ్ చేతులకున్న కట్లని తీస్తుంది. అలా తీసిందో లేదో సాంగ్ ఏమో నా డబ్బులు ఇచ్చేయి అని హడావిడి చేస్తాడు. కానీ సాంగ్ కాళ్ళకి ఇంకా కట్లు ఉంటాయి. ఆ అమ్మాయి ఇంకా అక్కడ నుంచి వెళ్ళిపోద్ది. ఇంక మరోపక్క సాంగు అండ్ ప్లేయర్ 199 కలిపి ఒక చోట పడేస్తారు. 199 దగ్గర డబ్బులు ఉండవు. సాంగు ఏమో అతనికి ఫుడ్ ఇప్పించి బస్ టికెట్ కి డబ్బులు ఇస్తాడు. 199 దానికి సాంగుకి చాలా గ్రేట్‌ఫుల్ గా ఫీల్ అవుతాడు. సాంగ్ ఏమో ఈ గేమ్ మీద కంప్లైంట్ చేయాలి అని పోలీస్ స్టేషన్‌కి వెళ్తాడు. కానీ అతను చెప్పే మాటలు ఎవరు నమ్మరు. కాల్ చేయమని ఆ కార్డ్‌ని పోలీస్‌కి ఇస్తాడు. అతను కాల్ చేస్తే అది వేరే నంబర్‌కి వెళ్లి రాంగ్ నంబర్‌గా మిగిలిద్ది. సాంగ్‌ని అప్పుడు పోలీస్ స్టేషన్ నుంచి గెంటేస్తారు. సాంగ్ కూడా ఆ నంబర్‌కి కాల్ చేయాలని ట్రై చేస్తాడు కానీ నంబర్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అని వస్తది. అప్పుడు పోలీస్ స్టేషన్‌కి ఇంకో పోలీస్ వచ్చి అతను ఎవరు అని అడుగుతాడు. అలా అడిగి ఆ గేమ్ కార్డ్‌ని చాలా ఆశ్చర్యంగా చూస్తాడు. సాంగ్ అండ్ సాంగు బయట కలుసుకుంటారు. తన అప్పుల గురించి వాళ్ళ అమ్మకి చెప్పమని సాంగ్ సాంగుకి చెప్తాడు. ఇంకా ఈ ఎపిసోడ్ అంతా ప్లేయర్స్ బయటపడే కష్టాల గురించే ఉంటాయి. లైక్ సాంగ్ వాళ్ళ అమ్మకి డయాబెటిస్ వస్తది. హాస్పిటల్ బిల్‌కి డబ్బులు కావాలి. ఇలా ఒక్కొక్క ప్లేయర్‌కి ఒక్కో ప్రాబ్లమ్ ఉంటది. సాంగ్ ఏమో ప్లేయర్ నంబర్ 1ని బయట కలుస్తాడు. 1 ఏమో నేను మళ్ళీ ఆ గేమ్ ఆడడానికి వెళ్తాను అని చెప్తాడు. సాంగ్ ఏమో డబ్బుల కోసం తన ఎక్స్ వైఫ్ దగ్గరికెళ్ళి అడుగుతాడు. నాకు నా హస్బెండ్ ఇచ్చిన మనీ నా దగ్గర సొంత డబ్బులు అంటూ ఏం లేవు అని ఆమె చెప్పిద్ది. వాళ్ళకొక చిన్న గొడవ అయిద్ది. అదే టైంలో వాళ్ళ కూతురు అండ్ వాళ్ళ స్టెప్ ఫాదర్ అక్కడికొస్తారు. సాంగ్ అక్కడి నుంచి వెళ్ళిపోతే తన వెనకాల తన ఎక్స్ వైఫ్ హస్బెండ్ వచ్చి డబ్బుల్ని ఇస్తాడు. నేను
నేను మళ్ళీ తిరిగిచ్చేస్తాను అని షాంగ్ అంటాడు. నువ్వు మళ్ళీ తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు. మేము ఎలాగో అమెరికాకి వెళ్ళిపోతున్నాం అని అతను చెప్తాడు. షాంగ్ కి అప్పుడు కోపం వచ్చి అతను కొడతాడు. అది వాళ్ళ కూతురు చూస్తది. ఇంకేం చేయలేక షాంగ్ అక్కడ నుంచి వచ్చేస్తాడు. ఇంటికి వస్తే అక్కడ ఒక పోలీస్ ఆఫీసర్ ఉంటాడు. షాంగ్ గేమ్ గురించి కంప్లైంట్ చేసిన దాని గురించి అడగడానికి వస్తాడు. ఆ పోలీస్ ఆఫీసర్ ఏమో నా బ్రదర్ దగ్గర కూడా అలాంటి ఒక కార్డు చూశాను, కానీ అతను కొన్ని రోజుల నుంచి కనిపించట్లేదు అని చెప్పి షాంగ్ ని హెల్ప్ చేయమని అడుగుతాడు. షాంగ్ ఏమో హెల్ప్ చేయడు. ఇంకా ప్లేయర్స్ అందరూ మళ్ళీ గేమ్ ఆడాలి అని అనుకుంటారు. మళ్ళీ ఆ వ్యాన్ లో ఎక్కుతారు. పోలీస్ ఆఫీసర్ ఏమో ఆ వ్యాన్స్ ని ఫాలో అవుతూ వెళ్తాడు. ఆ వ్యాన్స్ అన్ని ఒక షిప్ దగ్గర ఆగి ఆ షిప్ లోకి వెళ్తాయి. అక్కడ స్టాఫ్ ప్లేయర్స్ అందరిని ఎగ్జామిన్ చేస్తారు. ఆ పోలీస్ ఆఫీసర్ ని కూడా ఎగ్జామిన్ చేసేటప్పుడు ఆ స్టాఫ్ మెంబర్ ని పోలీస్ ఆఫీసర్ కొట్టేసి అతని డ్రెస్ ని తీసుకుని అతని ప్లేస్ లో పోలీస్ ఆఫీసర్ వెళ్ళిపోతాడు. ప్లేయర్స్ దగ్గర ఉన్న వస్తువులన్నీ తీసేసుకుని వాళ్ళ బట్టలు చేంజ్ చేసేసి వాళ్ళ రూమ్ లోకి తీసుకెళ్లిపోతారు. ఈసారి వెనక్కి 187 మంది వస్తారు. ఈసారి ప్లేయర్స్ ఏంటంటే కొంతమంది కలిపి ఒక టీం లాగా ఫార్మ్ అవుతారు. వాళ్ళలో వాళ్ళే షాంగ్, సాంగు, 199 అండ్ 1 వీళ్ళు నలుగురు కలిసి ఒక టీం లాగా ఫార్మ్ అవుతారు. 101 కూడా ఆపోజిట్ గా ఒక టీం ని ఫార్మ్ చేస్తాడు. 67 ని కూడా వాళ్ళ టీం లో జాయిన్ అవ్వమని అడుగుతాడు. కానీ ఆమె జాయిన్ అవ్వదు. ఇంకా ప్లేయర్ 212 ఉంటది. ఆమె 101 టీం లో జాయిన్ అవుదాం అనుకుంటది. కానీ 101 ఒప్పుకోడు. ఫ్రంట్ మ్యాన్ ఏమో ఎవరైతే మళ్ళీ తిరిగి రాలేదో వాళ్ళ మీద ఒక కన్నేసి ఉంచమని చెప్తాడు. అక్కడ పనిచేసే స్టాఫ్ మెంబర్స్ కూడా ఒక్కొక్కరికి ఒక రూమ్ ఇస్తారు. కానీ విచిత్రం ఏంటంటే వాళ్ళ రూమ్ లో ఒక సీసీ కెమెరా ఉంటది. సో పోలీస్ ఆఫీసర్ ఇప్పుడు ఆ సీసీ కెమెరాకి దొరకకుండా మేనేజ్ చేసుకోవాలి. ఇంకా ప్లేయర్స్ అందరికి బ్రేక్ఫాస్ట్ పెడతారు. ఆ బ్రేక్ఫాస్ట్ లో బ్రెడ్ అండ్ మిల్క్ ఇస్తారు. ఆ ప్లేయర్స్ లో ఒకరికి బ్రెడ్ మధ్యలో ఒక చీటీ దొరికింది. ఆ చీటీలో నెక్స్ట్ ఏం గేమో ఆ పేరు రాసి ఉంటది. ఇంకా నెక్స్ట్ గేమ్ ఆడడానికి ప్లేయర్స్ అందరినీ తీసుకెళ్తారు. అక్కడ ఏంటంటే 4 షేపులు ఉంటాయి. సర్కిల్, స్టార్, ట్రయాంగిల్ అండ్ అంబ్రెల్లా. ప్లేయర్స్ కి ఏ సింబల్ కావాలంటే ఆ సింబల్ ని వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి. హీరో వాళ్ళ టీమ్ లో నలుగురు ఉన్నారు కాబట్టి నలుగురు ఒక్కొక్క సింబల్ ని తీసుకుంటారు. ఎందుకంటే గేమ్ ఏంటో వాళ్ళకి తెలియదు, రిస్క్ వద్దు అని. షాంగ్ ఏమో అంబ్రెల్లాని తీసుకుంటాడు. 1 ఏమో స్టార్, 199 ఏమో సర్కిల్, సాంగు ఏమో ట్రయాంగిల్ ఇలా తీసుకుంటారు. ఇప్పుడు ప్లేయర్స్ అందరికి ఒక బాక్స్ ని ఇస్తారు. ఆ బాక్స్ లో ఒక సర్కిల్ మధ్యలో వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న సింబల్ ఉంటది. అది పంచదారతో తయారు చేసిన ఒక క్యాండీ. ఇప్పుడు గేమ్ ఏంటంటే ఆ షేప్ ని ఆ సర్కిల్ నుంచి విడదీయాలి. అప్పుడు ఈ గేమ్ ని క్వాలిఫై అయిపోయినట్టే. అండ్ 10 మినిట్స్ టైం లిమిట్ ఉంటది. గేమ్ ప్రకారం చూసుకుంటే ఇప్పుడు సాంగుకి అంబ్రెల్లా వచ్చింది కాబట్టి గేమ్ క్వాలిఫై అవడం కష్టమే. మిగతా ముగ్గురికి సింపుల్ షేప్సే కాబట్టి ఈజీగా క్వాలిఫై అయిపోవచ్చు. అండ్ వాళ్ళ ముగ్గురు ఈజీగా క్వాలిఫై అయిపోతారు కూడా. కొంతమందికి ఆ షేప్స్ మధ్యలోనే విరిగిపోతూ ఉంటాయి. వాళ్ళని అక్కడికక్కడ చంపేస్తారు. సాంగ్ ఏమో ఎంత ట్రై చేసినా అంబ్రెల్లాని సెపరేట్ చేయడానికి చాలా కష్టపడుతూనే ఉంటాడు. ఇంకా అతనికి ఒక ఐడియా వచ్చి ఆ క్యాండీని నాకుతా ఉంటాడు. అలా చేసి చేసి ఆ అంబ్రెల్లా సింపుల్ గా సెపరేట్ అయిపోద్ది. అండ్ గేమ్ ముందే తెలిసిన వ్యక్తి ఈజీ సింబల్ ని సెలెక్ట్ చేసుకుని ఈ గేమ్ ని క్వాలిఫై అయిపోతాడు. ఇంకా టైం లిమిట్ అయిపోద్ది. ఇప్పుడు కొంతమంది ప్లేయర్స్ ఇంకా గేమ్ ఆడుతూనే ఉంటారు. ప్లేయర్స్ లో ఒకళ్ళు ఏం చేస్తారంటే స్టాఫ్ దగ్గర ఉన్న గన్నం తీసుకుని స్క్వేర్ పర్సన్ ని షూట్ చేసేస్తా అని బెదిరిస్తాడు. అతను మాస్క్ ని తీయమని అడుగుతాడు. ఆ స్క్వేర్ పర్సన్ ఏమో మాస్క్ ని తీస్తాడు. అలా తీసాక ఆ ప్లేయర్ అతన్నే కాల్చుకుని చనిపోతాడు. ఇంకా ఫ్రంట్ మ్యాన్ అక్కడికి వచ్చి ఆ మాస్క్ తీసిన స్క్వేర్ వ్యక్తిని చంపేస్తాడు. ఈ సెకండ్ గేమ్ ఎండ్ అయ్యాక మొత్తం 108 మెంబర్స్ క్వాలిఫై అవుతారు. అండ్ ప్లేయర్ 212 ని 101 తన టీమ్ లో జాయిన్ చేసుకుంటాడు. తర్వాత ప్లేయర్స్ కి ఒక సోడా అండ్ ఒక కోడిగుడ్డు ఇస్తారు. లాస్ట్ లో వచ్చిన 5గురికి మాత్రం ఫుడ్ ఉండదు. ఆ స్టాఫ్ ని అడుగుతారు మాకు ఫుడ్ ఏది అన్నట్టు. వాళ్ళేమో మేము ఎంతమంది ప్లేయర్స్ ఉన్నారో అంతమందికి తెచ్చామని అంటారు. ఇంకా 5గురిలో ఒక వ్యక్తి 101 దగ్గరికి వెళ్లి మీరే కదా మా ఫుడ్ ని తీసేసుకున్నారు, 2 సార్లు తింటున్నారు కదా మీరు అని అంటాడు. ఇంకప్పుడు ఆ వ్యక్తికి అండ్ 101 కి గొడవ ఇద్ది. సాంగ్ ఏమో స్టాఫ్ దగ్గరికి వెళ్లి వాళ్ళని ఆపండి అని అడుగుతాడు. వాళ్ళేమో ఏం స్పందించరు. స్టాఫ్ అలా చూస్తూనే ఉంటారు. 101 ఏమో ఆ వ్యక్తిని చంపేస్తాడు. అలా చంపేశాక ప్లేయర్ 271 ఎలిమినేటెడ్ అని వస్తుంది. అండ్ క్యాష్ ప్రైజ్ కూడా యాడ్ అయ్యింది. చనిపోయిన ఆ వ్యక్తిని స్టాఫ్ మెంబర్స్ వచ్చి అక్కడ నుంచి తీసుకెళ్తారు. దీన్ని బట్టి ఏమర్థమైందంటే ప్లేయర్స్ వాళ్ళలో వాళ్ళే చంపుకోవచ్చు అని. అండ్ బ్రెడ్ లో చీటీ వచ్చిన వ్యక్తి ఒక డాక్టర్. అతను ఏం చేస్తాడంటే అంటే కొంతమంది స్టాఫ్ మెంబర్స్ కలిపి ఒక టీం లాగా ఫామ్ అయ్యి చనిపోయిన ప్లేయర్స్ లో ఎవరో ఒకరిని సెలెక్ట్ చేసుకుని ఈ డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ఈ డాక్టర్ ఏమో ఆర్గన్స్ తీసి వాళ్ళకి ఇస్తాడు. దానికి బదులుగా డాక్టర్ కి నెక్స్ట్ గేమ్ ఏంటో వీళ్ళు ముందే చెప్తారు. ఇదంతా జరుగుతున్నట్టు ఈ కొంతమందికి తప్ప ఇంకెవరికి తెలియదు. ఇంకా మరోపక్క సాంగ్ ఏమో నంబర్ 67 తో కొంచెం మంచిగా మాట్లాడతాడు. అంటే ఆ డబ్బులు దొంగతనం అదంతా మనసులో పెట్టుకోడు. ఇవాళ నైట్ ఏదైనా చెడుగా జరిగితే నా బెడ్ దగ్గర కలుసుకుందామని 67 తో సాంగ్ చెప్తాడు. ఇంకా డాక్టర్ ఏమో ఆర్గన్స్ తీసిచ్చాక నెక్స్ట్ గేమ్ ఏంటో అడుగుతాడు. ఆ స్టాఫ్ మెంబర్ డాక్టర్ కి ఒక కోడిగుడ్డుని ఇస్తాడు. అండ్ వాళ్ళ నైట్ జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తాడు. ఎందుకంటే వాళ్ళే కావాలని కొంతమందికి ఫుడ్ ఇవ్వలేదు. ఎందుకంటే మీలో మీరు కొట్టుకోవాలి అని ఆ స్టాఫ్ మెంబర్ చెప్తాడు. డాక్టర్ ఆ ఎగ్ అంటే అందులో వచ్చిన చీటీలో నెక్స్ట్ గేమ్ పేరు ఉంటది. అండ్ డాక్టర్ కి నైట్ ఏమైనా ఇద్దేమో అని భయం వేసి నెక్స్ట్ గేమ్ ఏంటో నాకు తెలుసు అని చెప్పి విలన్ వాళ్ళ టీమ్ లో జాయిన్ అవుతాడు. ఇంకా ప్లేయర్స్ అందరూ పడుకోవడానికి లైట్స్ ఆఫ్ చేస్తారు. 101 ఏమో ఫైట్ ని స్టార్ట్ చేస్తాడు. చాలా పెద్ద ఫైట్ జరుగుతూ ఉంటది. అక్కడ స్టాఫ్ మెంబర్ కూడా లైట్స్ ని ఆన్ అండ్ ఆఫ్ చేస్తూ ఉంటాడు ఇంకా ఎఫెక్ట్ కోసం. మెయిన్ గా 101 అండ్ 67 కి పెద్ద ఫైట్ జరిగింది. షాంగ్ వాళ్ళ టీం వచ్చి 67 ని తన ఓన్ టీమ్మేట్ లాగా కన్సిడర్ చేసి తనని విలన్ నుంచి కాపాడతారు. ఇంకా పెద్ద ఫైట్ అయ్యే టైం కి లైట్స్ ఆన్ చేస్తారు. అక్కడ చూస్తే చాలా మంది చనిపోయి ఉంటారు. ఈ గొడవ అయ్యాక ఇంకా 80 మెంబర్స్ మిగులుతారు. అండ్ హీరో వాళ్ళ టీం అందరూ కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. అదే టైంలో నెంబర్ 1 అక్కడికి వస్తాడు. అండ్ నెంబర్ 1 గురించి వాళ్ళు టెన్షన్ పడుతూ ఉంటారు. ఎందుకంటే గొడవ జరిగే టైంలో ఆయన ఎక్కడా కనిపించరు. ఇప్పుడు టీం అంతా వాళ్ళ ఒరిజినల్ నేమ్స్ ని వాళ్ళలో వాళ్ళు చెప్పుకుంటారు.
ఉంటారు. 199 పేరేమో అలీ, 67 పేరేమో కాంగ్ అండ్ 1 నేమేమో ఆయన గుర్తు తెచ్చుకోలేరు. ఇప్పుడు మూడో గేమ్ ఆడడానికి ప్లేయర్స్ అందరిని తీసుకెళ్తారు. ఈ గేమ్ లో టీమ్ కి 10 మంది ఉండాలి. 101 ఏమో బలంగా ఉన్న 10 మందిని పోగు చేయమని చెప్తాడు. హీరో వాళ్ళ టీం ఏమో గేమ్ ఏమై ఉంటదా అని ఆలోచిస్తూ ఉంటారు. ఈ 10 మంది టీం మెంబర్స్ ని సెట్ చేసుకోవడానికి 10 నిమిషాలు టైం ఇస్తారు. మన టీమ్ లో ఆల్రెడీ ఒక ముసలాయన అండ్ ఒక అమ్మాయి ఉన్నారు కాబట్టి మిగతా వాళ్ళని మనం అబ్బాయిల్ని సెలెక్ట్ చేసుకున్నాం అని శాంగో చెప్తాడు. టీమ్ లో ఉన్న 5గురు వెళ్లి ఇంకో 5గురిని తీసుకురావాలి. అంటే ఒక్కొక్కరు ఒక వ్యక్తిని సెలెక్ట్ చేసుకుని తీసుకురావాలి. 101 ఏమో నెంబర్ 212ని వాళ్ళ టీమ్ లో నుంచి తీసేస్తాడు. ఎందుకంటే అతనికి బలమైన వ్యక్తులే కావాలి కాబట్టి. అండ్ హీరో వాళ్ళ టీమ్ లో ఏమో 67 వెళ్లి 240 నెంబర్ అమ్మాయిని తీసుకొస్తారు. అలా టీం అంతా ఒక్కొక్కరిని తీసుకొస్తారు. కానీ ఆ ముసలైన ఎవరిని తీసుకురాడు. ఇప్పుడు టీమ్ లో 9 మంది ఉంటారు. మిగిలిన ఒక పొజిషన్ లో నెంబర్ 212 వచ్చి జాయిన్ అయిపోద్ది. అండ్ ఇప్పుడు ప్లేయర్స్ ని గేమ్ జోన్ కి తీసుకెళ్తారు. ఈ మూడో గేమ్ పేరు వచ్చేసి టగ్ ఆఫ్ వార్. అంటే ఒక తాడు ఉంటది. ఆ తాడుకి అటువైపు 10 మంది, ఇటువైపు 10 మంది ఉంటారు. ఎవరైతే తాడుని వాళ్ళ వైపు లాక్కుంటారో వాళ్ళు గెలిచినట్టు. విలన్ కి ముందే గేమ్ ఏంటో తెలుసు కాబట్టి ఆబ్వియస్ గా బలమైన వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నాడు. అండ్ హీరో వాళ్ళ టీమ్ లో 3 అమ్మాయిలు అండ్ ఒక ముసలైన ఉన్నారు కాబట్టి ఈ గేమ్ గెలవడం కొంచెం కష్టమే. ఫస్ట్ విలన్ వాళ్ళ టీం వెళ్లి వేరే టీం ని ఓడించి ఈ రౌండ్ క్వాలిఫై అయిపోతారు. అండ్ ఇప్పుడు హీరో వాళ్ళ టీం కి అండ్ ఇంకో టీం కి మ్యాచ్ జరిగిద్ది. ప్లేయర్ నెంబర్ 1 ముసలైన ఏమో ఈ గేమ్ గెలవడానికి ఒక టెక్నిక్ చెప్తాడు. ఆ టెక్నిక్ ని యూజ్ చేసి ఈ గేమ్ ని గెలుస్తారు.